కోఆపరేటివ్ స్టార్ట్ నాగరాజు గారు చేసుకోండి. చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా. మొదలు పెట్టండి. పర్సెంట్ అర పర్సెంట్ తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ నువ్వు చక్కగా కానీ కట్టునుంటే కాఫర్ డ్యామ్ ఆ డ్యామేజ్ కాకుండా ఉంటే ఈ రోజు పూర్తి చేసిన వాళ్ళు మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అయ్యా, నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారు. మీ కుర్చీ మడత పెట్టి ఇక్కడ బాపట్ల పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చీ మడత పెట్టి అక్కడ చేస్తారు. ఐ థింక్ వాటో వాట్. పంక పార్టీలుండి క్రాస్ ఓటింగ్ వేసి సైకిల్ పార్టీలకు జంప్ అయిన ఉండవల్లి సీదేవక్కకు పెద్ద షాకే ఇచ్చిండు బాబుసార్. ఇప్పుడు ఎంపీ టికెట్ మీద ఆశ పడితే ఆ టికెట్ ఆరూరి రమేష్ అన్నకు పోయింది. ఒకటి కాకపోతే ఒకటైనా మంచిదే, ఇది కాకపోతే అదైనా మంచిదే అని అడ్జస్ట్ అవుతుంటే కొసకు ఏది లేక ఎడ్డిదాన్ని చేసిండ్రు కదా అని హట్టై ఇగో గిట్ల ట్వీట్ పెట్టింది సీదేవక్క. రాజకీయాలు ఎట్లుంటాయో ఎవలు ఎసుంటోల్లో ఇయాలనే అర్థమైంది అనుకుంటా పక్క పొంటి ఎన్నుపోటుకు గుర్తుగా కత్తి గుర్తు కూడా పెట్టింది. మనతోని వ్యవసాయం చేసుకుంటా ఉన్న ఏ రైతన్నకు పట్టాదారు పుస్తకం ఉంటే చాలు. ఇది మ్యాటర్. కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. మరి మీకు వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చేయగలరా అండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ముసలోనే గాని మహానుభావుడు. సవాల్ రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్. కమ్యర్ మైక్ ఇస్తా, కమ్యర్. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. దీనే కూట్లో ఉన్న తీసి అక్కడ పెట్టుకుంటుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు. ఆయన చాలక్క. మీరు కూడా రండి మాతో, అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క. తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క. అన్నతో పాటు రండి, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క. జై జగన్, జై జగన్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక్కసారి అవినీతి కోటలు బద్దలయ్యేలా, ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా, కాంగ్రెస్ కోటలకి బీటలు వారేలా, తెలుగుదేశం పార్టీ సమూలంగా చిత్రమయ్యేలా, వైసీపీ పారిపోయేలా ఒక్కసారి భారత్ మాతాకి జై కొడదాం. ఇది నా నేల, ఇది నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ఇది జగన్, నువ్వెవడు జగన్? నేను ఎలా బతకాలో చెప్పడానికి. అదంతా అప్పుడండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మన భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత. అటు చూడు బే. అప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మార్పు కోసమే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శ సహజం. ఎస్, నేను మారలేదు పార్టీ అని చెప్తే కనపడుతుంది కదా. బట్ నేను మారింది
ఎస్, నేను మారాను, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను. నాకు ఎప్పుడు నా సీటు గురించి సమస్య లేదు. ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఎంపీ ఫ్రమ్ నర్సాపూర్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే, విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మాకు మంత్రిగా అవసరం. మాకు 500 కోట్ల రోడ్లకి, కాలువలకి, వాల్స్కి అటు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు. 500 కోట్ల రోడ్లకి, కాలువలకి, వాల్స్కి అటు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, मेरा साथ पवन है, अरे तेरा साथ पवन है, प्रजल नहीं है, आदमी नहीं है, औरत नहीं है, पवन है. अब पवन में तुम लोग सब उड़ गया. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది ఉంది. కుందతిలే కుమరనికి